ప్రైజ్ ది లార్డ్. మీ అందరూ బాగున్నారు కదూ. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 103వ కీర్తనలో ఒక మాట చూస్తాం కదూ. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదంట. ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉంది కదూ. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి లేకపోయినా కూడా ఆయన మన పట్ల కృప చూపిస్తూనే ఉన్నాడు. చాలా సార్లు ఆయన కృప పొందుకోవడానికి మనం అర్హులము కాదు. ఎందుకంటే చాలా సార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. దేవుని గాయాలు రేపేవారిగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మాత్రము విడువక ఎడబాయక తన కృప మనందరిపై కుమ్మరిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమిస్తే పూర్ణ హృదయంతో ప్రేమించేవారుగా ఉందాం. కొంతసేపు లోకంలో, కొంతసేపు దేవునిలో అట్లా మనం జీవించద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం, దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం, మనసారా ప్రేమిద్దాం. ఉంటే వెచ్చగానే నుండు, ఉంటే చల్లగైనా ఉండు, నులువెచ్చని స్థితిలో ఉండద్దని ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా. ఈరోజు దేవుని కృప మనపై ఉంటే ఆ ఆశీర్వాదమే వేరు, ఆ నెమ్మదే వేరు. దేవుని కృప ఈ జీవితానికి చాలయ్య. ఆయన మంచివారిపై చెడ్డవారిపై కూడా తన కృపను కుమ్మరిస్తున్నాడు. అయితే నీపై ప్రత్యేకంగా ఆ స్పెషల్ గ్రేస్ అనేది ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క స్పెషల్ గ్రేస్ నీపై కుమ్మరిస్తాడు. అది చాలు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడడానికి. ఇక నుంచైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావా? దేవునికి ఇష్టడిగా జీవిస్తావా? ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, ఇంతకాలము మమ్మను నడిపించావు, నీ కృప చేత మమ్మను తృప్తిపరిచావు, ఆదరించావు. దేవా, నీవు చేసిన మేలులు ఉపకారములను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే అయ్యా వారిపై నా కృప నేను హెచ్చుగా కుమ్మరిస్తానన్నావు. మేము బ్రతికినంత కాలము దేవా అయ్యా భయభక్తులు కలిగి జీవించే కృప మాకు దయచేయండి. యేసయ్యా, అయ్యా భక్తి శ్రద్ధలు కలిగి నేను సేవించేవారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. నీకు మొదటి స్థానం ఇచ్చేవారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నాను. అయ్యా, వారి జీవితాల్లో ఏ అద్భుతమైతే పొందుకోవడానికి ఆశపడతా ఉన్నారో దేవా అయ్యా తండ్రి, వారి జీవితాల్లో ఇప్పుడే అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. వారు ఏ బంధకాల్లో ఉన్నారో ప్రతి బంధకం నుంచి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవా, నీవు నీ బిడ్డలకు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన వారికి గొప్ప జయము దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకొని వచ్చినాను. అవునయ్యా, నీ కృపను ఎల్లప్పుడూ పొందుకునేవారుగా నీకిష్టులుగా జీవించే ఆ యొక్క ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్న మా తండ్రి. ఆమెన్.